హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. ఏదైనా స్టాక్ కొనాలి అమ్మాలంటే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్గా మీరు ఒకసారి స్టడీ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ముందుగా ఈరోజు మనం డిస్కస్ చేసే స్టాక్ వచ్చి క్రాఫ్ట్స్మ్యాన్ ఆటోమేషన్. క్రాఫ్ట్స్మ్యాన్ ఆటోమేషన్ అనే కంపెనీ మీకు చెక్ చేసుకుంటే ఫ్రెండ్స్ మల్టిపుల్ సెక్టర్స్లో ఉంటుంది. కమర్షియల్ వెహికల్స్, నెక్స్ట్ ప్యాసింజర్ వెహికల్స్, చిన్న చిన్న మోటార్ వెహికల్, వేర్ హౌసెస్ అండ్ కన్స్ట్రక్షన్, టూ వీలర్లో, ట్రాక్టర్స్లో, ఇలా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ అనేది 1986లో స్టార్ట్ అయింది కోయంబత్తూర్లో. ఆల్మోస్ట్ కంపెనీ వచ్చి ఆల్మోస్ట్ నియర్ బై 38 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో ఈ కంపెనీ మేజర్గా వచ్చి 3 మేజర్ సెక్టర్లో ఉంది ఫ్రెండ్స్. ఒకటి లార్జెస్ట్ వెహికల్స్లో మేజర్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. 2 ఆటోమేషన్, ఐ మీన్ ప్యాసింజర్ వెహికల్స్లో సిలిండర్లు అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఒక్కొక్క దాని గురించి. నెక్స్ట్ స్టోరేజ్. ఇది వెహికల్ వచ్చి ఈ కంపెనీలో స్టోరేజ్ కూడా ఒక చిన్న పార్ట్లా తీసుకుంది ఫ్రెండ్స్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో, విచ్ ఇస్ వెరీ నైస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ థాట్ చాలా బాగుంటుంది. వర్టికల్స్ ప్రిపేర్ చేస్తుంది, నెక్స్ట్ చిన్న చిన్న క్యూబికల్స్లా ఉండి, విచ్ ఇస్ వెరీ వెరీ నైస్. సో ప్రజెంట్ మనం చెక్ చేసుకుంటే ఆటోమేటివ్ పవర్ ట్రైన్ అనేది దీనికి మేజర్ ఫ్రెండ్స్. సెకండ్ వచ్చి అల్యూమినియం ప్రొడక్ట్స్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఇంజనీరింగ్లో ఉంటుంది. సో మనం చెక్ చేసుకుంటే ఆటోమేటివ్ పవర్ ట్రైన్ చెక్ చేసుకుంటే ఆటోమేటివ్ పవర్ ట్రైన్ అది ఫ్రెండ్స్ ఇది 52% ఆఫ్ రెవెన్యూ దీని నుంచే వస్తుంది. ఇందులో ఇది సిలిండర్ బ్లాక్, సిలిండర్ హెడ్, క్యామ్ షాఫ్ట్స్, ట్రాన్స్మిషన్ హౌసింగ్స్, బేరింగ్ క్యాప్, డిఫరెన్షియల్ క్యారియర్ హౌసింగ్, ఇలా మేజర్ కాంపోనెంట్స్ అవి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో ఇందుకని చెక్ చేసుకుంటే మీరు కమర్షియల్ వెహికల్, ప్యాసింజర్ వెహికల్, ట్రాక్టర్స్లో, నెక్స్ట్ ఆఫ్ హైవే మెటీరియల్ ఎక్విప్మెంట్లో, ఇవన్నిటిలో కూడా ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. సో మీరు పిక్చర్స్లో చూసినట్టు కనుక చెక్ చేసుకుంటే ప్రతి కాంపోనెంట్ ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆటోమోటివ్ అల్యూమినియం. సో ఇదేంటంటే అల్యూమినియం ప్రొడక్ట్స్ అయినటువంటి అల్యూమినియం ప్రొడక్ట్స్ అన్నింటినీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో మేజర్లీ ఈవీ సెక్టర్లో కూడా ఇది ఎంటర్ అయింది ఫ్రెండ్స్. దీనివల్ల మనకి తెలుసు చిన్న చిన్న మెటీరియల్ని అల్యూమినియం ప్రొడక్ట్స్తోనే తయారవుతాయి ఏ వెహికల్కి అయినా సరే. సో పవర్ ట్రైన్ పార్ట్స్, స్ట్రక్చరల్ పార్ట్స్, ఇలా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ నుంచి పెద్ద అల్యూమినియం ప్రొడక్ట్స్ అని ఇవే తయారు చేస్తాయి. హై క్వాలిటీ కాంప్లెక్స్ డైకాస్ట్ కాంపోనెంట్స్, లైట్ వెయిటింగ్ కాంప్లెక్స్ మెటీరియల్స్, ఇలా మల్టిపుల్ ఎలక్ట్రికల్ పార్ట్స్ కూడా ఇవే చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది అనేది వెరీ వెరీ గుడ్ రోల్ అని చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి కంప్లీట్ స్టోరేజ్ సొల్యూషన్. ఇది ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఇది చాలా గుడ్ అసెట్ అని చెప్పాలి. ఎందుకంటే స్టోరేజ్ సొల్యూషన్ అనేది వెరీ రేర్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ స్టోరేజ్ వచ్చి డైవర్సిఫై ఉందన్నమాట. అంటే లాజిస్టిక్స్లో, నెక్స్ట్ ఈ కామర్స్ బిజినెస్లో, నెక్స్ట్ ఎవరైనా వేర్ హౌస్ కట్టుకుంటే వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరింగ్లో, రిటైల్లో, హెల్త్ కేర్లో, ఇలా మల్టిపుల్ థింగ్స్లో ఫ్రెండ్స్ ఇది అనేది చాలా ఈజీగా ఉందన్నమాట. సో మనం అనుకున్నట్టే దీనికి 28% అనేది స్టోరేజ్ ద్వారా రెవెన్యూ వస్తుంది. 52% అనేది ఆటోమేటిక్ పవర్ ట్రైన్ హెవీ ఎక్విప్మెంట్ల ద్వారా వస్తుంది. అల్యూమినియం ప్రొడక్ట్స్ వల్ల మిగిలిన రెవెన్యూ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇదేంటంటే ఒక డైవర్సిఫైడ్ కంపెనీ. అందుకే ఈ కంపెనీ గురించి నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. చాలా ఫ్యూచర్లో మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్ మనం స్టాక్ టెక్నికల్స్ అవన్నీ చెక్ చేసుకుంటే కనుక స్టాక్ రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. ఈ క్రాఫ్ట్స్మ్యాన్ అనే స్టాక్ వచ్చి స్మాల్ క్యాప్ ఫ్రెండ్స్. 9,000 crores ఈ స్టాక్ అనేది ఉంది. కరెంట్ ప్రైస్ 4,300. కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్తాను. సో వెంటనే కూడా నేను చెప్పను. సో స్టాక్ ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్స్ 28 ఉంది, విచ్ ఇస్ వెరీ నైస్. కంపెనీ 0.9 డెట్ టు ఈక్విటీ ఉంది, విచ్ ఇస్ అండర్ కంట్రోల్. 1,500 crores డెట్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. బట్ ఎందుకంటే వారికి అసెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన P&L కూడా చెక్ చేస్తే మీరు క్వార్టర్ చెక్ చేసుకున్న చూడండి ఫ్రెండ్స్. ఎవ్రీ టైం కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా మీకు దానివల్ల ఏంటంటే ప్రాఫిట్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్ సైన్. పీల్స్ కంపారిజన్ కూడా చెక్ చేసుకుంటే ఫ్రెండ్స్ దీంతో పాటు ఉన్న బోష్ కానీ, సంవర్ధ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా కొంచెం ప్రైస్ టర్నింగ్
ఇంకా ఎక్కువనే చెప్పాలి. ఇది 28 ఉంది ఫ్రెండ్స్ మిగిలినతో పోల్స్తే. ఇండస్ట్రీ పిఓజీ 32 ఉంది, విచ్ ఈస్ వెరీ నైస్. సో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కంపెనీలో ఎఫ్ఐఎస్ వాళ్ళ హోల్డింగ్ని 2021లో ఇది ఐపీఓ వచ్చినప్పుడు 3.6 తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు 12% దాకా ఉన్నారు. డిఐఎస్ కూడా వాళ్ళ హోల్డింగ్ అనేది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ చేసుకుని వచ్చారు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో 12% ఉంటే ఇప్పుడు అది 16% ఉంది. అండ్ సిఏజర్ కూడా చూస్తే ఫస్ట్ 1 year 39%, నెక్స్ట్ లాస్ట్ 3 years చూస్తే 49%. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉందనే చెప్తాను, ఎందుకంటే ఎవ్రీ టైం ఇంత ర్యాలీ రాదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మోర్ దెన్ 10% ఉంది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ది కంపెనీ. ఇక మనం స్టాక్ లెవెల్స్ కనుక చెక్ చేసుకుంటే స్టాక్ అనేది 4300 ఫ్రెండ్స్. యాజ్ పర్ దాన్ని చెక్ చేసినందుకు అది కొంచెం హైలీ అంటే ఓవరాల్ అని చెప్పాలి. దాని 52 week హై 5500 ఫ్రెండ్స్. అక్కడి నుంచి చెక్ చేసుకుంటే కరెక్ట్ అని చెప్పాలి. బట్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న కరెక్షన్స్ బట్టి డెఫినెట్గా ఇంకా కరెక్ట్ అవుతుంది. సో 3700 వరకు వెళ్ళింది ఫ్రెండ్స్ ఇంతకుముందు. సో 3700 అంతకంటే 3200 వచ్చిన దగ్గర నుంచి మీరు యాడ్ చేసుకోమని చెప్తాను. ఇక లాంగ్ టర్మ్లో టార్గెట్ 1 వచ్చి ఫ్రెండ్స్ 6300. ఎందుకంటే క్రిసిల్ వాళ్ళు కూడా ఈ స్టాక్ మీద పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చారు ఫ్రెండ్. కంప్లీట్గా లాస్ట్ నుంచి పాజిటివ్ రేటింగ్ ఇస్తూనే వస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ సైన్ ఫర్ ది కంపెనీ అని చెప్తాను. సో ఓవర్ లాంగ్ టర్మ్ 2027 వరకు కనుక మీరు హోల్డ్ చేయగలిగితే డెఫినెట్గా సెకండ్ టార్గెట్ కూడా హిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సెక్టార్లో అన్ని స్టాక్స్ కూడా మోర్ దెన్ హై ప్రైస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చిన్నగా పేర్లో చెక్ చేశాను కదా. సో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే కనుక ఫ్రెండ్స్ ఇమేజ్లో చూపించినట్టు 4600 దాటిన తర్వాత అక్కడ మార్కెట్ 1 day అన్న క్లోజ్ అయితే డెఫినెట్గా మీరు షార్ట్ టర్మ్లో తీసుకోవచ్చు. 50 week హై అయితే క్రాస్ చేస్తుంది. నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో? నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ డెఫినెట్గా మాకు మోటివేట్ లాంటిది. మీరు ఏదైనా సజెషన్ కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో మళ్ళీ అనాలిసిస్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.